నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిన తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇందాకనే చెప్పాం రేడియస్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్లో మనం రేడియస్ అంటాం. రేడియస్ అంటే ఏమి, సెంటర్ నుంచి ఏదైనా సర్కిల్ పైన ఉన్నటువంటి ఎనీ పాయింట్ మధ్య డిస్టెన్స్ని మనము సెంటర్ అంటాం. ఓ టు ఏ డిస్టెన్స్ని మనం ఎలాగైతే రేడియస్ అంటామో అలాగే స్పియర్కి సంబంధించి కూడా సెంటర్ ఆఫ్ స్పియర్ ఏదైతే ఉందో దాని నుంచి సర్ఫేస్ పైకి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇది కొద్దిగా కర్వ్ షేప్లో ఉంది కాబట్టి ఈ మిర్రర్ అనేది కర్వ్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్. లెట్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ని మామూలుగా మనము సి అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై విచ్ లెటర్? ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి. సి నుంచి సి ఇటువైపు ఏదైనా దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇవన్నీ కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ అనమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనము ఆర్ అనే లెటర్తో డెనోట్ చేస్తాం. ఆర్ అనే లెటర్తో డెనోట్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ సి, నౌ సి ప్రిన్సిపల్ యాక్సిస్. సి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమో తెలుసుకుందాం. ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ సి మనకు పోల్ అంటే తెలిసింది. ఇప్పుడు దిస్ ఈజ్ పోల్, జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ది spherical mirror is called pole, and let this be center of curvature. This is center of curvature. See, principal axis ante the line which passes through the pole and C. C is nothing but center of curvature. దీన్ని మనం ఏమంటామంటే this is called principal axis. This is principal axis. ఓకేనా? ఇది ఇంకొక టెర్మినాలజీ.